నమస్కారం అండి. నా పేరు దివ్య. మేము హైదరాబాద్ బోర్బండలో ఉంటున్నాము. మా పాప సాయి కృష్ణిక. దీనికి నీ పెటల్లార్ డిస్లోకేషన్ ప్రాబ్లం వచ్చింది. మేము 3 ఇయర్స్ బ్యాక్ తను కింద పడిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. మేము 3 ఇయర్స్ బ్యాక్ పడిపోయిన తర్వాత మేమేం పట్టించుకోలేదు. తను ఎవ్రీ టైం పెయిన్ అని చెప్తుంది. కానీ మేమేం చెప్తున్నాం అంటే చిన్నపిల్లలు కదా, ప్రతిసారి ప్రతి చిన్న వాటికన్నిటికీ పెయిన్ అంటుంటారు. సో పట్టించుకోకుండా మేము ఉన్నాము. తర్వాత ఇక్కడికి హైయర్ స్టడీస్కి హైదరాబాద్కి వచ్చిన తర్వాత తనని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాము. డ్యాన్స్ క్లాస్లో ఎవ్రీ టైం తను కింద పడిపోవడం అట్లా జరుగుతుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు అప్పుడంతా కింద పడిపోతుంది. సో మేము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇమీడియట్గా. వన్ సైడ్కి వచ్చేస్తుంది. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. 2-3 హాస్పిటల్స్ వెళ్ళాము. వాళ్ళందరూ ఏం చెప్పారంటే కంపల్సరీ ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, మొత్తం సర్జరీ చేయాలి అని చెప్పారు. ఫైనల్గా మేము కేర్ హాస్పిటల్ డాక్టర్ రత్నాకర్ గారిని కన్సల్ట్ అయ్యాము. సార్ చాలా అంటే ఎంఆర్ఐ, ఎక్స్రే ఇవన్నీ తీపించిన తర్వాత ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది ప్రాబ్లమ్ అని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఫిజియోథెరపీతో కంటిన్యూ చేద్దాము, ఒక 2 months కంటిన్యూ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. తర్వాత 2 months కంటిన్యూ చేసిన తర్వాత మాకు కొంచెం భయంగా ఉండింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు అని కొంచెం భయపడి సర్జరీ కోసం అడిగాము సార్ని. సార్ ఏం చెప్పారంటే MPFL రిపేర్ అని ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. October 14th సర్జరీకి ప్లాన్ చేసాము. ఆ రోజు 4 hours సర్జరీ అయిందండి. చాలా భయపడ్డాము మేము, ఏమవుతుందో ఎట్లా ఉంటుందో అని. సో ప్రాబ్లం ఏం లేదు, సక్సెస్ అయింది అని చెప్పారు. తర్వాత నైట్కి ICU నుంచి షిఫ్ట్ చేశారు. 1 day ఉన్నామండి మేము హాస్పిటల్లో. ఈవినింగ్కి డిశ్చార్జ్ చేశారు. నెక్స్ట్ డే నుంచే ఫిజియోథెరపీ టీమ్ కానీ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి తన్ని ఎంకరేజ్ చేశారు. సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేయాలి అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేసాము. మేము డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చాలా కేర్ తీసుకున్నాము. 1 week తర్వాత కన్సల్ట్ అవ్వమని చెప్పారు. 1 week తర్వాత స్టిచెస్ కానీ అవన్నీ తీసేశారు. తర్వాత నుంచి తను జాగ్రత్తగా నడవడం కానీ, 2 months వరకు స్కూల్కి కూడా పంపించలేదు తన్ని. ఇంట్లోనే ఎక్కువసేపు ఫిజియోనే చేసాము. తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 months కంప్లీట్ అయిందండి సర్జరీ అయిన తర్వాత. ఇప్పుడు చాలా తను నడవడం కానీ, తను అంతకుముందు ఏంటంటే ఎవ్రీ టైం తను స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కింద పడిపోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. తను ఫ్రీగా స్టెప్స్ ఎక్కడం దిగడం అట్లా చేస్తుంది. ఇట్లా 2 months ఫిజియోథెరపీ కంటిన్యూ చేసాము. తర్వాత ఇప్పుడు 3rd month నుంచి తను స్కూల్కి వెళ్ళడం కానీ, అంత నార్మల్గా నడవడం కానీ అంత బాగుంది తనకి. ఇంకో 6 months కంటిన్యూ చేయమన్నారు ఫిజియోథెరపీ. అంటే బోన్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, బోన్కి స్ట్రెంగ్త్ రావాలి అని చెప్పారు. సో ఫ్రీక్వెంట్గా మేము ఎవ్రీ 1 monthకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము. ఇక్కడ డాక్టర్ టీమ్ మొత్తం కేరింగ్ మొత్తం అంతా చాలా బాగుంది హాస్పిటల్లో. ఫిజియో ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అన్నీ ఫ్రీక్వెంట్గా చెప్తున్నారు. తను అట్లాగే ప్రొసీడ్ చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు తన కంప్లీట్గా సైడ్కి వచ్చేసేది. ఇప్పుడు అట్లా లేదు, నార్మల్గా ఉంది. ఇంకో 6 months టైం పడుతుంది అని అన్నారు. లైట్గా కొంచెం చేంజెస్ ఉన్నాయి, కానీ అవి బోన్ స్ట్రెంగ్త్ అయిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అన్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు తనకి. సో కేర్ చాలా బాగా తీసుకున్నారు కేర్ హాస్పిటల్ వాళ్ళు. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కేర్ హాస్పిటల్ అండ్ డాక్టర్ రత్నాకర్ గారు. He has taken lot of care regarding the kids and everything. And finally I conclude that పిల్లలు ఏమన్నా పెయిన్ అని చెప్పినా, ఏమైనా కింద పడి ఏమైనా ప్రాబ్లం ఉంది అని చెప్పినా కానీ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, కేర్ తీసుకోండి. ఫైనల్గా డాక్టర్ అంటే రత్నాకర్ సార్ అయితే బాగుంటుంది అని నేను చెప్తున్నాను. ఆర్థోపెడిక్గా పిల్లలకి కానీ ఎవరికైనా కానీ చాలా బాగా కేర్ తీసుకుంటారు.
చాలా బాగా కూల్గా ఆన్సర్ ఇస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా ఎట్లా ప్రాబ్లం ఇది ప్రాబ్లమా అని చెప్పేసి చాలా కూల్గా ఆన్సర్ ఇస్తారు. నా సజెషన్ ఏంటంటే కేర్ హాస్పిటల్ డాక్టర్ రత్నాకర్ గారు ఆర్థోపెడిక్కి చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు, బాగా ట్రీట్మెంట్ అయితే బాగా ఇస్తున్నారు. సో బెటర్ టు కన్సల్ట్ కేర్ హాస్పిటల్. Thank you so much to Ratnakar sir and his entire team. Thank you for Care Hospital.